అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచించాలండి. వాళ్ళ ఆదిమూలం గారి భార్య గారు మాట్లాడారు. నిజంగా వాళ్ళ భర్త మీద ఆవిడకున్న నమ్మకానికి చేతులు జోడించి నమస్కారం తెలియజేయాలి. ఈవిడికి నా భర్త మంచోడండి, నా పిల్లలు బాగా చూసుకున్నాడు, ఎప్పుడు ఇలా లేదు, ఇదేదో రాజకీయ కోణంలో జరిగింది అని ఆవిడ మాట్లాడుతుంటే నిజంగా ఇంత అమాయకమైన ఈ తల్లిని అలా మోసం చేయలేని అతనికి ఎలా అనిపించింది ఆదిమూలం గారికి నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఏమొస్తుంది ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ఆ ఆ ఇంగితం లేని ఆ తుచ్చమైన శారీరక వాంఛల కోసం ఈరోజు అతని పరువు 70 ఏళ్ళు మొదలుపెట్టాడు రాజకీయం, సంకనాకిపోయింది మొత్తం పరువు అంతా గంగలో కలిసిపోయింది. అతని పరువు పోవడమే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా ఈ రోజున నిందితులుగా సమాజం ముందు నిలబెట్టాడు. ఏమొస్తుంది? పోనీ ఆదిమూలం అనే వ్యక్తి అతను ఏమన్నా చిన్న కుర్రోడు, పోనీ తెలియక ఏదో చేశాడులే, ఆ యంగ్స్టర్ కాబట్టి మళ్ళీ ఏదైనా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ ఇలాంటివి ఏమైనా చెప్పచ్చు. ఈ వయసులో ఇదేం బుద్ధయ్యా నీకు? కనీసం ఇంగితం ఉండద్దా? అది ఏ కుట్ర చేసినారో ఏం చెప్పినారో ఏమో తెలియదు సార్. అంత మనకి నేను ఇంగ్లీష్ పెట్టి అక్కడ సత్యవేడు ఇక్కడ వచ్చేది ఒకసారి ప్రచారం చేసి వచ్చేసినాను అంతేగాని నేను పోలేదు. ఏమో ఆయన మీద ఏమో తెలియదు. రెండోసారి కూడా ఎమ్మెల్యే వచ్చినారు కదా, నేను ఒక మనశాంతి ఉండొచ్చు ప్రజలకి, సత్యవేడు ప్రజలకి. టీడీపీ వాళ్ళే చేశారు కదా, మీ పార్టీ వాళ్ళే. మా పార్టీ వాళ్ళు చేసినారో ఎవరు చేసినారో తెలియదు నాకు. గతంలో ఎప్పుడు ఇంతవరకు నాకు 79లో మ్యారేజ్ అయ్యింది సార్. అప్పటి నుంచి ఇంతవరకు ఒక కుట్ర రాలేదు, ఒక చెడ్డ పేరు రాలేదు. నన్ను బాగా చూసుకుంటారు. మా 4 పిల్లలు సాకి, ఇంత బిడ్డలు 4 పిల్లల్ని సాకి పెద్ద చేసిన. ఆయనకి పిల్లలంటే అభిప్రాయం, గ్రామం అంటే అభిప్రాయం. మా గ్రామంలో భీమం చెరువులో ఉండే గ్రామ తమ్ముడు అడగండి, అబ్బాయి మాట్లాడతారు, ఇవ్వండి సార్. మనం చెడ్డ ఆయన అంటే గ్రామంలో చెప్పరా సార్? నువ్వు మంచిది, నేను మంచిది, నువ్వు చెడ్డది అంటే చెప్పరా? అది ఏ కుట్ర చేసినారో ఏం చెప్పినారో ఏమో తెలియదు సార్. అంత మనకి అది ఆ తల్లి యొక్క వెర్షన్ అలా ఉంది. ఆవిడ నమ్మదు, దేవుడు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అంత నమ్మకాన్ని ఎందుకు? నిజంగా కొద్దిమంది భర్తలు మరి అలాగా ఎలా ఏమో, ఇంకా అవన్నీ నేను చెప్పలేనండి. వాళ్ళ కొడుకు ఎవరైతే ఆదిమూలం గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఆయనే చెప్తున్నాడు చూడండి. పెద్దిరెడ్డి సార్ దగ్గర డబ్బులు తీసుకొని ఈడ కుమ్ముకయ్యి నాన్నగారిని ఓడగొట్టాలని ఒక నిర్ణయంతో చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మంచి చెడు అనేది రెండు జాతి నా గుండెల్లో ఉండేది. నేను లోకేష్ని కలిసిన తర్వాతనే దాదాపు నా పైన కూడా ఆ రోజు 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆ పెద్దమ్మలకు చిన్నమ్మలకు కూడా చెప్తున్నా, వాళ్ళ మొహం కూడా చూడలా, వారే నన్ను సుమన్ వ్యక్తి లాగినని చెప్పారు తిరుపతి ప్రెస్ క్లబ్లో. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు తిరుగుతూ ఉన్నటువంటి నాన్నగారిని వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క పదవి కోసం చాలా నీచంగా ప్రవర్తించడం ఇది చాలా అవమానకరం. ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకా వేరేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి బ్రదర్? రాజకీయంలో కుట్రలు చేస్తారు, అది సాధారణమే. కానీ ఆ కుట్ర చేసే అవకాశం ఇచ్చింది ఎవరు? మీ నాన్నగారు అవకాశం ఇవ్వకపోతే ఈ వయసులో ఆయన్ని ఇలా డిఫేమ్ చేసే అవకాశం ఎవరికి వస్తుంది? ఉండొచ్చు, జరగవచ్చు. నిజంగానే ఆ ప్రలోభాలు చూపించి జనరల్గానే మనుషుల్లో, అందులోనూ మగాళ్ళలో ఉన్న చిన్న వీక్నెస్ని ఆసరా చేసుకుని ఇలా ట్రాప్ చేసేవాళ్ళు లేరని అంటలే. కానీ ఆ ట్రాప్ చేసే అవకాశం ఎందుకు ఇచ్చారు ఆ వయసులో అయినా? ఇది కదా అసలు పాయింట్.